తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్త సైతం పై స్థాయికి ఎదగొచ్చనడానికి తానే ఒక ఉదాహరణ అని మదనపల్లె తెదేపా అభ్యర్థి దొమ్మాలపాటి రమేష్ అంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల నియోజకవర్గంలో తెదేపా ప్రభంజనం వీస్తోందంటున్నారు. ఎన్నికల్లో తమ విజయం తథ్యమంటున్న రమేష్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం గుర్తుపై పోటీ చేసిన ప్రతిసారి ఈ మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించిన సమయంలో మాత్రమే ఈ మదనపల్లి నియోజకవర్గం నుంచి వేరే పార్టీల అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి తానే పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దొమ్మాలపాటి రమేష్ మదనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచార సరళి ఏ విధంగా ఉండబోతోంది, ఆయన విజయావకాశాలకు ఏ అంశాలు దోహదపడతాయన్న విషయాలు ఆయన అడిగి తెలుసుకుంటారు. ఇప్పుడు మనకు మదనపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తూ వస్తుంది. ఈసారి మీరు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర కీలకమైంది. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 30 పడకల హాస్పిటల్ నింది 100 పడకలు, ఈరోజు 200 పడకలు. గతంలో మహిళా డిగ్రీ కాలేజీ లేదు, మహిళా డిగ్రీ కాలేజీ. గతంలో పీజీ కోర్సులు, పాలిటెక్నిక్ కాలేజీ లేదు, పాలిటెక్నిక్ కాలేజీ. ఇట్లా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర ముడిపడి ఉంది. నిమ్మనపల్లి హాస్పిటల్ను ₹1 కోటి ఇచ్చి ఆ బిల్డింగ్లు అప్గ్రేడ్ చేయడం జరిగింది. నిమ్మనపల్లికి డబుల్ రోడ్ చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగిన తక్షణం ₹10 కోట్ల. అలాగే రామసముద్రం డబుల్ రోడ్డుకు ₹10 కోట్ల ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. నీరు చెట్టు కింద మా నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కూడా పూడికి తీసి ప్రతి చెరువులోకి నీళ్లు వచ్చే విధంగా ఈరోజు చర్యలు చేపట్టినారు. ఈ నీటి ఎద్దడి ఉండే ప్రాంతానికి మేమందరం కూడా గత తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు నేను అంద్రీనివా జలాలు తప్పకుండా మదనపల్లి నియోజకవర్గం తీసుకొని వస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 5 సంవత్సరాల్లో అదే పనిగా మా మదనపల్లికి 4 సార్లు వచ్చి చెరువు గట్ల మీద కాలువ గట్ల మీద పడుకొని ఈ త్వరితగతిన పూర్తి చేసి 2400 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి మా మదనపల్లికి 56 లిఫ్ట్లు పెట్టి మదనపల్లికి నీళ్లు తీసుకురావడం జరిగింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు వేరే పార్టీకి పోయి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఇంకా అసంతృప్త నేతలు మీతో కలిసి రాలేదు. వీళ్ళందరినీ కలుపుకోవడానికి వాళ్ళ ప్రభావం మీ విజయం మీద ఉండదంటారా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే టికెట్ ఆశించే వ్యక్తులు మాత్రమే, వ్యవస్థలు కారు. ఈరోజు ప్రజలందరూ వ్యవస్థ అంటే తెలుగుదేశం కార్యకర్తల కుటుంబం. ఈ కుటుంబంలో వ్యక్తులు ఆశించినాం. ఏ వ్యక్తి అయితే ఆశించి టికెట్ ఇక్కడ రాకపోతే వేరే విధాలుగా కంటెస్ట్ చేస్తున్నారు, వ్యక్తులు మాత్రమే. వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. వ్యవస్థ ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తుందో అక్కడ గెలుపు తథ్యం. కేవలం తెలుగుదేశం కుటుంబంలో చిన్న వ్యక్తి కూడా పైకి ఎదగచ్చు, లీడర్ కావచ్చు అనేదానికి చిన్న ఉదాహరణ నేను. కానీ ఈరోజు మదనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పార్టీ వైపే, ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తామనే ఒక సిద్ధాంతం వైపే, వ్యక్తుల వైపు అయితే కాదు. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ